వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా మెదడులో స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇంకా ఇతర కారణాల వల్ల కావచ్చు, రకరకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో ఒకటి విన్నాం ఏంటంటే, ఒక సివిల్ సర్వెంట్ ప్రిపేర్ అయ్యే ఒక యంగ్ గర్ల్కి ఇలా జరగడం జరిగింది. అదేంటంటే ఐఐహెచ్, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్. సో అసలు ఏంటిది, ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే లక్షణాలు ఏముంటాయి, మరి ట్రీట్మెంట్ అంటే ఏముంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. బ్రెయిన్లో ఏం జరుగుతుంది, బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అసలు దీని గురించి తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడగాలి డాక్టర్ గారు. ఎన్నో ఇంట్రెస్ట్ చేశాను అసలు మిమ్మల్ని, అంటే అతి సూక్ష్మంగా అథెంటిసిటీ ఇన్ఫర్మేషన్గా అసలు ఏం జరుగుతుంది అనేది చాలా కరెక్ట్గా చెప్తారు. సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ఒక లేడీకి ఇలాంటి జరిగింది అని, అంటే బ్రెయిన్లో ఏదైనా రావడానికి హైపర్ టెన్షన్ ఇలాంటి కారణం అవుతే, ఏదైనా దెబ్బ తగలడం కూడా కారణం అవుతుంది. అలా ఏం లేకుండా కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, ఐఐహెచ్ అంటున్నారు. అసలు ఏంటది డాక్టర్ గారు? ఇది నిజానికి వారి హిస్టరీ చరిత్ర వింటే భారతదేశంలో ఉండే యువతకి చాలా స్ఫూర్తిదాయకం అనిపిస్తుంది. ఆమె సివిల్ సర్వీసెస్కి, ఒక మిలిటరీ ఆఫీసర్ కుమార్తె, సివిల్ సర్వీసెస్కి చేయాలని ఆకాంక్ష, టార్గెట్ ఉంది ఆమెకి. 2 సార్లు ఎగ్జామ్ రాశారు. 2 సార్లు కూడా అంత ఫలితం సరిగ్గా రాలేదు. రెండోసారి పరీక్ష రాసే సమయానికి బ్రెయిన్లో ఒక ప్రాబ్లం, ఒక వ్యాధి నిర్ధారణ అయింది. దాని పేరు ఇడియోపతిక్ ఇంట్రాక్రేనల్ హైపర్టెన్షన్. దాని వివరాల తర్వాత మాట్లాడుకుందాం. దానికోసం ఆమె పడినటువంటి ఇబ్బందులు, మందులు తీసుకోవడం, చాలాసార్లు ఎంఆర్ఐలు చేయడం, వెనులో నుంచి నీరు తీసి లంబర్ పంక్చర్ అంటాం కదా, సిఎస్ఎఫ్ డ్రైన్ చేయడం, ఇలాంటి వైద్యం చేసిన తర్వాత ఒక పక్క నుంచి అది జరుగుతూ మూడోసారి మళ్ళీ పరీక్ష రాసి భారతదేశంలో 94వ ర్యాంక్ సంపాదించి ఇప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్గా ఆమె జాబ్లో ఉన్నారు. 2019 బ్యాచ్ ఆమె. ఇది నాకు చాలా స్ఫూర్తిదాయకం అనిపించింది ఒక విషయం. రెండోది, ఈ ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితి భారతదేశంలో ఉన్న దాన్ని బట్టి ఈ సంఖ్య ఏమైనా ఎక్కువ పెరుగుతుందా అని నాకు అనుమానంగా ఉంది. దానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అంటే దానికి ఇంకా 2 పేర్లు ఉన్నాయి. బెనైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అంటే దానిలోని మాటలోనే అర్థం కూడా ఉంది. ఇడియోపతిక్ అంటే కారణం ఏమీ లేదు, ఇంట్రాక్రేనియల్ అంటే బ్రెయిన్ లోపల, హైపర్టెన్షన్ అంటే ప్రెషర్, ఒత్తిడి పెరిగింది. దానిని బెనైన్ అంటే ప్రమాదం లేదు సుమ అన్నది ఒక విధంగా. మూడవది ఏమిటంటే సూడో ట్యూమర్ సెరిబ్రై. సూడో అంటే కాదు నిజానికి, సూడో నక్సల్ లాగా మిథ్య. ట్యూమర్ లేదు, సెరిబ్రై బ్రెయిన్. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నానంటే ఏది ఒక ముఖ్యమైన ఈ కారణం అంటూ లేకుండా మెదడు లోపల, బ్రెయిన్ లోపల ఒత్తిడి పెరగడాన్ని ఈ కష్టం అంటారు. ఈ 3 పేర్లు కూడా వాని పేర్లే. ఇది మళ్ళీ కారణాలు ఏమిటి అంటుంటే, ఇప్పుడు పరిశోధన చేయగా, అబ్జర్వేషన్ చేయగా 90% స్త్రీలలో వస్తుందట. అందులో ఊబకాయం. ఎవరికైతే ఛాతీ, పొట్ట మీద ఏదైతే ఊబకాయం ఎక్కువ ఉంటుందో వాళ్ళలో ఎక్కువ శాతం. ఇప్పుడు చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటాం, ఏదైతే పిల్లలు పుట్టేటువంటి ఆ ఏజ్ ఉంటుంది, ఏది 25 నుంచి 40, ఆ ఏజ్లో ఎక్కువ వస్తుంది. ఇక్కడ 2 మాటలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఈ ఒబేసిటీ, ఊబకాయం తాలూకు పరిస్థితి 1990 నుంచి తీసుకుంటే అసలు మామూలుగా ఈ ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ ఎంతమందిలో తెలుస్తుందా? 1,00,000 మంది జనాభాలో మిగతా దేశాల్లో 0.2 నుంచి 2% అంతే, చాలా తక్కువ. భారతదేశంలో పరిస్థితులు అలా కాదు. ఇప్పుడు ఈ ఒబేసిటీ సంగతి మీరు తీసుకోండి. 1990లో 2.5% ఉంటే ఇప్పుడు 9.8% అయింది లేడీస్లో. మగవాళ్ళలో కూడా పెరుగుతూ ఉంది. మగవాళ్ళు 0.5 డెసిమల్స్ నుంచి ఉంటే ఇప్పుడు దగ్గర 4% వరకు వచ్చింది. మగవాళ్ళలో కూడా ఊబకాయం పెరుగుతూ ఉంది. కానీ 40% పెరగడం అన్నది స్త్రీలలోనే. దీనివల్ల ఏమైంది, 1,00,000 జనాభాలో ఎంతమందికి ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ వస్తుందట? మిగతా దేశాలలాగా 2% కాదండి, దగ్గర ఒక 76 మందికి వస్తుందట 1,00,000 మందిలో. అంటే చాలా ఎక్కువ ఉంది. ఇది ఎవరిని భయపెట్టేటువంటి ప్రయత్నం కాకపోయినా ఇది ఉన్నదల్లా ఈ ఊబకాయానికి సంబంధించి ఒబేసిటీకి రిలేషన్ అయింది. ఎందుకు, దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ నుంచి రక్తం ఇక్కడ కిందికి రావాలి. ఇప్పుడు ఊబకాయం ఛాతి మీద పొట్ట మీద ఉండడం వల్ల కిందకి వెళ్ళడానికి దానికి ప్రసరణకి బ్లాక్ అయిపోయింది కదండి.
దానితో మెదడు లోపల ఉండేటువంటి కంటి నరాలు ఏవైతే ఉంటాయో ఆప్టిక్ నర్వ్స్ ఉంటాయో దాని వెనక ఒక వాపులాగా తయారవుతుంది. ఒకటి అదే కాకుండా ఏదో కారణం వల్ల, తెలియని కారణం వల్ల ఈ సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చాలాసార్లు మెదడులో ఉండేటువంటి ఒక ద్రవ పదార్థం, సృష్టికర్త తయారు చేసిన ద్రవ పదార్థం క్వాంటిటీ కూడా పెరుగుతుందట. ఈ రెండు కారణాల వల్ల పెరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం మగవాళ్ళలో కూడా 10% రావచ్చు, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, కానీ 90% మాత్రం స్త్రీలు. ఇప్పుడు ఈ ఒబేసిటీ పెరుగుతున్న కొలది ఇంట్రాక్రెనియల్ హైపర్టెన్షన్ కూడా ఏదైతే మనం చెప్పుకున్న ఐఏహెచ్ పెరిగేదానికి కూడా ఆస్కారం అయితే ఉంది. అంటే ఇది అందరికీ కూడా ఒక సూచన. అంటే ముందు ఒబేసిటీ అనేది తగ్గించుకోవడం, ఊబకాయాల నుంచి విముక్తి చెందడం ఎంత ముఖ్యమో అని చెప్పకపోవడం. దీని లక్షణాలు కనుక్కున్నట్టయితే తలనొప్పి రావడం, వాంతి వచ్చేటువంటి, మెడ నొప్పి, లేకపోతే షోల్డర్లో పెయిన్, చెవులో ఏదో సౌండ్ వచ్చినట్టు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కంటిలో కనబడడం, ఏదో చిన్న చిన్న అక్షరాలు సరి కనబడకపోవడం, ఏదో వస్తువులు పూర్తిగా కనబడకపోవడం. కంటి పరీక్ష చేయించినట్టయితే పెరిఫరల్ ఫీల్స్ అంటాం, అంటే బయట ఏదైతే వస్తువులు స్ట్రైట్గా కనబడతాయి, పక్కల నుంచి కనబడడం, ఇలాంటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇవి మెయిన్గా ఉండేటువంటి లక్షణాలు. ఇప్పుడు ఇవన్నిటికీ మనం కనుక్కున్నట్టయితే పరీక్షలు అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ పెరిఫరల్ ఫీల్డ్స్, కంటి డాక్టర్ ఒకసారి కానీ పెరిఫరల్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయని చూడాలి. రెండోది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలో కానీ. ఎంఆర్ఐ సిటీ స్కాన్లో ఏమిటంటే ఏదైతే ఆప్టిక్ నర్వ్స్ అంటే కంటి నరాలు ఏవైతే ఉన్నాయో 2వ నంబర్ నరాలు, అవి కొంచెం వంకరగా కింక్ అయి ఉంటున్నాయని కూడా చెప్తూ ఉంది. కొంతమందిలో బ్రెయిన్లో ఉండేటువంటి రక్తనాళాలు, అందులో 2 రకాలు ఉంటాయి. మంచి రక్తం తీసుకెళ్లేది, చెడు రక్తం తీసుకెళ్ళి. ఈ చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు వీనస్ సైనసెస్ అంటారు. అది కూడా బ్లాక్ అయిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లము కనబడుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఈ కొన్ని రకాల మందులు వాడకం వల్ల కూడా ఇది వస్తుందటండి. టెట్రాసైక్లిన్స్, డాక్సిసైక్లిన్. కొంతమంది ఎన్నో కారణాల్లో స్టెరాయిడ్స్ వాడారు. పర్టికులర్ కోవిడ్ టైంలో స్టెరాయిడ్ చాలా మంది వాడారు. అప్పుడే వాడారు. ఇప్పుడు కూడా డాక్సీ చాలా మంచి మందే. డాక్సీ వాడిన వాళ్ళందరికీ రాదు, కానీ ఈ వారి వచ్చే వాళ్ళకు ఒక కారణం అయితే అవ్వచ్చు. అది కాకుండా స్టెరాయిడ్ వాడుతూ నెమ్మది తగ్గించేసే టైంలో, అది కాకుండా ఇండోమెథాసిన్ అని ఒక నొప్పి తగ్గడానికి మామూలుగా వాడే మందు కానీ, కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే దీని గురించి కొంతమంది అంటున్నారు కొన్ని స్టడీస్లో లేదు ఇబ్బంది దానివల్ల రాదని. బట్ కొన్ని స్టడీస్లో మాత్రం ఏదైతే నెలసరి రాకుండా కొన్ని కారణాల వల్ల దగ్గర ఫంక్షన్ ఉండడం కానీ ఏదైనా కారణాల వల్ల పిల్స్ వాడేటట్టయితే దానివల్ల రావచ్చని. గుండె తాలూకా ఏదైతే కొట్టుకోవడం ఏదైతే నార్మల్గా ఉండాల్సింది కాకుండా ఇర్రెగ్యులర్గా అయితే దాన్ని ఎరిథ్మియా అంటారు. దానిని ఆపడానికి యాంటీ ఎరిథ్మియా మెడిసిన్ ఒకటి ఎమోడయోర్ అనే ఒకటి ఉంది. ఇలాంటి మందుల వల్ల వస్తుందట. అంటే అర్థం ఏంటి, కొన్ని మందుల వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోకుండా కొన్ని పదార్థాలు ఉన్నాయి, భోజన పదార్థాలు. ఏదైతే మామూలుగా ఈ మధ్యకాలంలో వైటమిన్ ఏ ఇంకొన్ని వైటమిన్ తాలూకు ఆలోచన కొన్ని వైటమిన్ ఏ ఉండేటువంటి ఏదైతే ఆహార పదార్థాలు, ఆకుకూరలు కానీ, క్యారెట్ కానీ, టొమాటో కానీ ఇలాంటివి కానీ తీసుకునేటట్టయితే అదే దానికి నెక్స్ట్ వస్తున్నాను నేను. దాంట్లో కొంచెం ఇది ఎక్కువ అవుతుంది, ఎందుకంటే వైటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల. అది కాకుండా టైరమిన్ ఈ మధ్యకాలంలో ఏంటి ఫెర్మెంటేషన్, రాత్రి దాన్ని పులియబెట్టి చేసినటువంటి కొన్ని ఏది బీరు తీసుకునే వాళ్ళు, మరి బిస్కీ తీసుకునే వాళ్ళు, పర్టికులర్ నాన్ వెజిటేరియన్స్లో ఇది సలామీ అని ఒకటి ఉంది. అంటే పులియబెట్టి దానిని చికెన్ తర్వాత పోర్కు తయారు చేసే ఒక పద్ధతి ఉందట. ఇలాంటివి తీసుకునే వాళ్ళు బాగా స్మోకీగా చేసి కబాబులు అవన్నీ చూడండి స్మోక్ వస్తూ ఉంటుంది. ఇలాంటివి తీసుకునే వాళ్ళలో ఈ ప్రాబ్లం రావచ్చు అని ఒక మాట చెప్తూ స్మోకీ చికెన్ అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది అయితే చేసి తీసుకునే వాళ్ళు అందరికీ రాదు, కానీ కారణం ఆలోచిస్తే మాత్రం. ఇప్పుడు ఇవన్నీ వచ్చే డయాగ్నోసిస్ అయింది, మరి దానికి మందులు ఏమిటి ఉన్నాయా? కొన్ని మందులు ఉన్నాయి. ఫస్ట్ ఏది కూడా తొందరపడి మనం పరీక్షలు అయిన తర్వాత అది కన్ఫర్మ్ చేస్తాం. అంటే ఏమిటి, వెల్లో నీరు తీసి దాని తాలూకా ప్రెషర్ ఉందని దానికి ఒక పద్ధతి ఉంది. ఆ ఒత్తిడి ఎంత ఉందని కొలిసిన తర్వాత దానికి తగ్గించాల్సి ఉంటుంది మందులు. ముఖ్యంగా ఎక్కువ శాతం మందులే. దానికి ఒక మందు ఏది అంటే డైమాక్, దాన్ని మామూలుగా అసిడిజోలమైడ్ అంటారు. అంటే ఏదైతే సిఎస్ఎఫ్ అన్నది ఏదైతే మనం అనుకున్నామో అది ప్రొడక్షనే తగ్గించేది. అలాంటి మందు ఇంకోటి టొపిమెరేట్ అని వచ్చింది, ఇది లేటెస్ట్గా వచ్చింది. ఈ 2 మందులు కూడా అది టొపిమెరేట్ ఎంత, ఇది 50 mg ఏదైతే
డైమాక్స్ అయితే 1500 మిల్లీగ్రాములు దీన్ని ఎక్కువ కవర్ చేస్తుంది. అంటే మందులతో తగ్గుతుందా డాక్టర్? చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అది కాకుండా కొంతమందిలో ఇప్పుడు వారికి చేసినట్టుగా సివిల్ సర్వెంట్స్కి చేసినట్టుగా రిపీటెడ్గా వాటర్ తీయొచ్చు, నడుములో తీసి వాటర్ తీయొచ్చు, నీరు సిఎస్ఎఫ్, దానివల్ల కూడా తగ్గిపోతుంది. ఎక్కువ శాతం మందులే. అది కాకుండా డైరుటిక్ అంటే యూరిన్ ఎక్కువగా పోయేటట్టు ఏదైతే ఫ్లూయిడ్ ఎక్కువ లోపల కలెక్ట్ అవుతుందో బయట పోయేదానికి డైరుటిక్ అంటాం, ఒక మందు ఇస్తుంటారు, కాలు వాపులు ఇస్తుంటారు చూడండి, అలాంటిది. అది ఇచ్చినా కూడా తగ్గుతూ ఉంటుంది. ఎవరికైతే మందుల వల్ల తగ్గలేదో కొన్ని సర్జరీస్, ఆపరేషన్లు కూడా చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ప్రశస్తమైన ఆపరేషన్ ఏంటంటే టీపీ షంట్, అంటే థీకో పెరిటోనియల్ షంట్. అంటే నడువులో వెన్నులో నీరు తీసి అక్కడ నుంచి నడుము లోపల ఉండేటువంటి వెన్నుపోస లోపలకు ఒక ట్యూబ్ పంపించి ఆ ఫ్లూయిడ్ బయటకు వచ్చేది కన్ఫర్మ్ చేసి పొట్టలో వేయడానికి. థీకో అంటే నడుములో, పెరిటోనియం అంటే పొట్ట. ఇది చాలా చిన్న ఆపరేషన్, టెక్నికల్గా చాలా డిఫికల్ట్ కానే కాదు, బ్రెయిన్ మీద చేసేది లేదు, చాలా మంచి ఆపరేషన్. ప్రాబ్లం వల్ల ఏమిటి, ఆపరేషన్ చేస్తున్న తర్వాత కొంతమంది ఇప్పుడు ఏదైనా కానీ ఎక్సర్సైజ్ ఎక్కువగా హెవీ చేస్తుంటారు, పల్టీలు వేస్తూ ఉంటారు, లేకపోతే బంగీ జంప్ అని, లేకపోతే జూడో, కరాటో ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ ట్యూబ్ కదలదు. ముఖ్యంగా టీపీ షంట్ అయిన వాళ్ళు ఈ జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. అది ఎప్పటికీ ఉంటుంది అలాగా, అది లోపల ఉంటుంది శరీరంలో. ఎందుకంటే అది ఇంకా దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏదైనా బ్లాక్ అయిపోవడం, దాన్ని తీయడం తప్ప అంతవరకు ఉండాలని ఉంటుంది. దానిలో కూడా చాలా మంచి పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ప్లెయిన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ట్యూబ్ ఒకటి ఉండేది, ఇప్పుడు ఒక రిజర్వాయర్ వచ్చింది, అంటే విదేశాల నుంచి వస్తుంది అది. ఆ రిజర్వాయర్ వల్ల ఏంటి, వ్యక్తికి ఉన్న ఇబ్బందిని బట్టి ప్రెషర్ బయట నుంచే మనం అడ్జస్ట్ చేయొచ్చు. మామూలుగా పెట్టినప్పుడు ఆ రిజర్వాయర్ 100 దగ్గర పెడతాం ప్రెషర్, కానీ ఎక్కువ ప్రాబ్లం ఉందనుకోండి తక్కువన్నా చేయొచ్చు, ఎక్కువన్నా అవ్వచ్చు, అంటే అవసరాన్ని బట్టి. అంత మంచి పద్ధతి. అది కాకుండా వీనస్ స్టెంట్ అని వచ్చింది. ఎలాగైతే గుండెలో, హార్ట్లో స్టెంట్లు వేస్తారు కదా, బ్రెయిన్ లోపల ఉండేటువంటి చోటు రక్తం తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు ఏవైతే మనం సైనసెస్ అని చెప్పుకున్నామో దాని లోపల అలాంటి స్టెంట్ ఒకటి పెట్టవచ్చు. ఇది కొంచెం క్లిష్టతరమైనటువంటి ఆపరేషన్. ఇంకా దానికంటే ఏంటి, కొంచెం బ్రెయిన్ ఓపెన్ చేసి, లేకపోతే కంటి నుంచి, కంటి వెనక నుంచి ఏదైతే బ్రెయిన్కి కంటికి జంక్షన్లో ఉండేటువంటి కంటి నరాలు ఉన్నాయో వానిపైన ఉన్న పొరని కొంచెం ఒత్తిడి అక్కడ కదా డెవలప్ అవుతుంది, ప్రెషరు, దాని చిన్న స్లీవ్లా కట్ చేసినా కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ అడుగుతారు, డైమాక్స్ వాడుతున్నారు చాలా రెగ్యులర్గా, తెల్లవారికి చెప్తాం, ఎందుకంటే డే టైంలో వాడితేనే కరెక్ట్. వాళ్ళు రాత్రి ఇచ్చామనుకోండి మూత్రం ఎక్కువ, వాళ్ళకి స్లీప్కి డిస్టర్బెన్స్ అవుతుంది. మరి దానివల్ల ఇబ్బంది లేవా? ఇబ్బంది లేని, సైడ్ ఎఫెక్ట్ లేని మందే లేదండి. డైమాక్స్ వల్ల ఏంటి, చేతుల్లో తిమ్మిర్లు కానీ, ఇక్కడ పెద్దల దగ్గర చిన్న తిమ్మిర్లు కానీ, డయేరియా కానీ, కొంచెం హెడేక్, కొంతమంది కిడ్నీలో స్టోన్స్ కూడా రావచ్చు. మరి టొపిమెరేట్ వాడితే దానికంటే ఇంకెక్కువ ఇబ్బందులు ఉంటాయి. పేషెంట్ డల్గా అయిపోవడం, యాంగ్జైటీ, డిప్రెషను, అసలు ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఇలాంటివి కూడా రావచ్చు. అందువల్ల ఏ మందు అయినా దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేని మందులు లేవు. ఎప్పుడు కూడా సర్జరీ అన్నది ఏమిటంటే మందుల వల్ల లాభం లేకపోతేనే. సర్జరీలో ఈ పర్టికులర్గా 2-3 రకాలు ఉన్నాయి. టీపీ షంట్ కానీ ఈ రోజుల్లో చాలా మంచిగా బయట నుంచి కంట్రోల్ చేసేటువంటి రిజర్వాయర్ సాధనం ఉంది, కొంచెం ఖర్చుతో కూడుకున్నది. రెండోది ఏమిటంటే మనం చెప్పుకున్నటువంటి వీనస్ స్టెంట్, అది షంట్ కాదు, స్టెంట్, చిన్నది, ఒక దాని లోపలికి ట్యూబ్ లాడి పెట్టడం, హార్ట్లో పెట్టినట్టే. లేదు అంటే ఆప్టిక్ నర్వ్స్, ఏదో కంటి నరాల లోపలికి ఓపెన్ చేసి దానికి ఉన్నటువంటి ఆ పొర చుట్టూ ఉండేది దాన్ని కట్ చేస్తే దాని ఉండే పొరలు ఒత్తిడి తగ్గి అది కూడా రికవర్ అవ్వడానికి అప్పుడు విజన్ కూడా మంచిగా అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మటుకు మనం ఆపరేషన్ చేయట్లేదు అనుకోండి, చేయకపోతే ఇప్పుడు ఈ మందులు ఇచ్చినప్పుడు మధ్యలో మళ్ళీ ఎలా విషయం ఉంది టెస్టింగ్, ఈ ఫీల్డ్స్, విజువల్ ఫీల్డ్స్ అంటారు, అది టెస్ట్ చేస్తుంటే కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే 100 మంది మనం తీసుకున్నట్టయితే సర్జరీ అవసరం అన్నది నేను కూడా 30% అవసరపడుతుంది. 70% మందికి మెయిన్గా ఏమిటంటే ఈ డైట్ అన్నది కంట్రోల్ చేయడం. కానీ ఇప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీ చాలామంది చేయించుకున్నారు, ఎందుకంటే ఇది వచ్చి ఇబ్బంది పడడం కన్నా ఒబేసిటీ అనేది తగ్గితే దానికి ప్రపోర్షనేట్గా ఇది కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. ఒబేసిటీ అనేది స్త్రీలలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ ఆలోచించాల్సి. డాక్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు పొట్ట చుట్టూ కొవ్వు చాలా ప్రమాదం అని. పొట్టది ఛాతీలో 2 దగ్గరలో కూడా ప్రమాదం. దాన్ని అబ్డామినల్ ఒబేసిటీ అంటారు, దీన్ని చెస్ట్ ఒబేసిటీ అంటారు. ఇప్పుడు కంటి చూపు మందగించింది లేదా హెడేక్స్ వస్తున్నాయి తరచుగా,
అంటే ఒకసారి డాక్టర్ని చూపించుకోవాల్సింది సంప్రదించాలని 100% అవసరం అది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో మెదడులో ఏదైనా జరిగింది అంటే అందరికీ భయం వేస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు దానికోసం భయం అనేది అడ్వాన్స్ ఒక ట్రీట్మెంట్స్ అయితే సహజమే, ఉన్నాయి. కానీ అదృష్టం ఏంటంటే ఎందుకు నేను ఆ సివిల్ సర్వెంట్ పేరు చెప్పాల్సి వచ్చిందంటే, పేరు చెప్పకపోయినా వారి ఉదంతం చెప్పాల్సి వచ్చిందంటే ఉమ్, ఇది అందరికీ స్ఫూర్తిదాయకం. ఉమ్, వారికేం ఆపరేషన్ కాలేదు. అవును. మరి ఈ రోజున మళ్ళీ సివిల్ సర్వెంట్గా ఎక్కడో దేశాల్లో విదేశాల్లో పనిచేస్తున్నారంటే ఉమ్, అంటే ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం రావాలని కోరుకోకపోయినా వచ్చినా కూడా భయపడాల్సింది లేదు. సాధనాలు విధానాలు అన్నీ కూడా భారతదేశంలో లభ్యంగా ఉన్నాయి. ఉమ్, మీరు అడిగినట్టుగా ఏమిటంటే ముందు వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి, వాడిని దాని తాలూకు రెగ్యులర్ ఫాలో అప్లో ఉండడం అనేది చాలా అవసరం. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లుగా కంటి చూపు మందగిస్తుంది అంటే అంటే బ్రెయిన్ లో ఫంక్షన్ సరిగా జరగట్లేదన్నా, అంతే లేకపోతే కదా, కళ్ళలో బ్రెయిన్ లో నీరు ఎక్కువ రావడం వల్ల ఉమ్, కన్ను ఇక్కడ ఉంది, ఉమ్, బ్రెయిన్ లో కనెక్షనే కదా, బ్రెయిన్ లో ఒత్తిడి అవుతుంటుంది, ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది దాని ఒత్తిడి, ఉమ్, బ్యాక్ ఫ్లో. ఉమ్, అందువల్ల కంటి నరాల్లో ప్రాబ్లం తేడా వచ్చి కంటి చూపు మందగిస్తుంది. ఓకే. అంటే జరుగుతున్నది ఒత్తిడి, ఫస్ట్ కారణం కాజు ఎఫెక్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఉమ్, కాజ్ ఏది, బ్రెయిన్ లోపల ఒత్తిడి అవడం. ఉమ్, ఆ ఒత్తిడి అవ్వడం వల్ల వస్తున్న ఎఫెక్ట్ ఏంటి, కంట్లో చూపు తగ్గడం. ఓకే. కంటి చూపు తగ్గిందంటే అందరు కళ్ళజోళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, మరి బ్రెయిన్ లో నరాలు కూడా సరిగ్గా చేయించుకోవాలి అంటే కదా? ఇప్పుడు ఒక్క కంటి చూపు తగ్గడం ఒకటే కాకుండా దాని మిగతా లక్షణాలు మనం చెప్పుకున్నాం. తలనొప్పి కానీ, చెవులో ఏదో సౌండ్ వచ్చినట్టు కానీ, వాంతులు కానీ, ఆ, లేకపోతే ఇవన్నీ ఏదో- ఉంటాయి. ఒక్క కంటి చూపు కోసమైనది అంటే ఏమైనా కానీ ఒక న్యూరాలజిస్ట్ న్యూరోసర్జన్ కలవాలి, దానికి అవసరమైనటువంటి టెస్టులు సిటీ స్కాన్లు కానీ ఎంఆర్ఐ కానీ చేయాలి. ఉమ్, చేసి దాన్ని బట్టి ఏముంది అని అది మనం నిర్ధారణ అయింది. ఏదో బ్రెయిన్లో ట్యూమర్ కానీ వచ్చింది అనుకోండి, ఉమ్, మరి అలాంటప్పుడు దాని వైద్యం వేరే ఉంటుంది కదా. yes. ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది, ఇది ఐఏహెచ్ ఇడియాపతిక్ ఇంట్రాక్యులర్ హైపర్టెన్షన్, అది ఎప్పుడు ఎంఆర్ఐ చేసి ఉమ్, బ్రెయిన్లో ట్యూమర్ లేదు నిర్ధారణ చేసిన తర్వాత వచ్చేదాన్ని ఐఏహెచ్ అంటారు. అంటే ఏంటి, ఐ అంటే ఇడియోపతిక్, ఏం కారణం లేదు. అవును. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్కారం.